నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ। ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి సీఎం అయిన కె చంద్రశేఖరరావు రైతులకు న్యాయం జరగడం లేదనే ఉద్దేశంతో వాళ్ళకి పెట్టుబడి సమయంలో ఇబ్బంది అవుతుందని కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని ఎలాగైనా ఆదుకోవాలని లేకపోతే ఇంట్లో వాళ్ళ భార్యల మెడలో ఉన్న పుస్తెలను అమ్మి దాని ద్వారా వచ్చిన డబ్బును పెట్టుబడిగా పెట్టి వ్యవసాయం చేస్తున్నారని అన్నారు। కాబట్టి ఇలాంటి ఒక దుస్థితి తెలంగాణ ప్రజలకు రైతులకు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టాడు। ఇక అదే రైతు బంధు। అయితే వ్యవసాయ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఎకరాకి 4000 చొప్పున సంవత్సరానికి 2 సీజన్లకు సరిపడా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశాడు। ఇక దీనివల్ల భారీగా భూములు ఉన్న రైతులు ఎక్కువగా లాభపడినప్పటికీ తక్కువ భూమి ఉన్న రైతులు మాత్రం వాళ్ళ పెట్టుబడి మేరకు డబ్బులైతే సమకూర్చుతున్నారు అనే ఒక సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు। ఇక ఇలాంటి సమయంలోనే చాలా మంది అక్రమార్కులు సైతం వ్యవసాయేతర భూములను కూడా వ్యవసాయ భూములుగా సృష్టించి వాటి మీద కూడా రైతు బంధును పొందారు। ఇక అలాంటి వారి కోసం ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధు ద్వారా లబ్ధి పొందిన చాలా మంది దగ్గర నుంచి ఆ డబ్బులను రికవరీ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది। ఇక ఎవరైతే ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయేతర భూముల మీద డబ్బులను తీసుకున్నారో వాళ్ళందరూ ఆ డబ్బులను చెల్లించవలసిందిగా ఆ భూముల యజమానులకు కాంగ్రెస్ గవర్నమెంట్ నోటీసులను పంపించింది। ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా ఈ రూల్ ను అమలు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది। ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని తప్పించుకోనికుండా వాళ్ళు లబ్ధి పొందిన సొమ్ము మొత్తాన్ని రికవరీ చేసే పనిలో బిజీగా ఉంది। ఇక అందులో భాగంగానే గత ప్రభుత్వం వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతు బంధును వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది। ఈ క్రమంలో మేడ్చల్ జిల్లాలోని ఘటకేశ్వర్ మండలానికి చెందిన పోచారం రైతు యాదగిరి రెడ్డికి నోటీసులు పంపించింది। ఆయన నిర్మించుకున్న వెంచర్లపైన కూడా రైతు బంధు సొమ్మును దక్కించుకున్నాడు। దాంతో ఈ విషయాన్ని తెలుసుకున్న ఇప్పటి ప్రభుత్వం దాని రికవరీకి ఆదేశాలు జారీ చేసింది। రైతు బంధుగా తీసుకున్న 16 లక్షలు తిరిగి చెల్లించాలని నోటీసులు పంపించింది। ఇక అసలు విషయంలోకి వస్తే గతంలో 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి యాదగిరి రెడ్డి అమ్మేశారు। ఇక దాని మీద కూడా రైతు బంధు పథకం కింద 33 ఎకరాల ప్లాట్ల భూమిపై యాదగిరి రెడ్డి దాదాపు 16 లక్షల వరకు రైతు బంధును ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు। ఇలా తీసుకోవడం చట్టరీత్యా సమంజసం కాదనే ఉద్దేశంతోనే ఆయనకి గవర్నమెంట్ నుంచి నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది। ఇక ఇదిలా ఉంటే ఆ ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును ఆ గవర్నమెంట్ ఇలా తీసుకోవడం కరెక్టేనా అని కొంతమంది వాదిస్తుంటే మరికొంతమంది మాత్రం వ్యవసాయేతర భూముల మీద ఎలా రైతు బంధు తీసుకుంటారంటూ వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు। ఇక ఇంకొంతమంది అయితే రైతులు కాకపోయినా కూడా 100 ఎకరాల భూములు ఉన్న కొంతమంది బిజినెస్ మ్యాన్లు సైతం వాళ్లకున్న 100 ఎకరాల్లో వచ్చే రైతు బంధు ద్వారా లబ్ధి పొందారు। మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ నుంచి కూడా డబ్బులు రికవరీ చేయండి అంటూ ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు। ఇక రైతు బంధు అనేది కేవలం రైతు పని చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది। అంతే తప్ప 100 ఎకరాల్లో భూములు ఉంచుకొని వాళ్ళు రైతులని చెప్పుకొని ఆ భూమి మీద వచ్చిన రైతు బంధు సొమ్మును ఎలా తీసుకుంటారని కూడా ప్రశ్నిస్తున్నారు। మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది కూడా తెలియాల్సి ఉంది।